200 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి గాల్లో కలిసిపోయింది. నకిలీ పత్రాలు సృష్టించి అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేసి సర్వే నెంబర్లు మార్చి నాలా కన్వర్షన్ కూడా చేయించేశారు. ఇంత పెద్ద అక్రమం వెలుగులోకి వచ్చినా ప్రభుత్వ భూమిని కాజేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టకుండా రెవెన్యూ అధికారులు శాఖాపరమైన విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. అసలు ఎవరిని కాపాడేందుకు ఈ తాత్సారం? వాస్తు స్టోరీ. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మునగనూరు సర్వే నెంబర్ 44లో దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి పరాధీనమైనట్లు ఉన్నతాధికారులే గుర్తించారు. రికార్డుల ట్యాంపరింగ్ జరిగినట్లు తేలినా పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం శాఖాపరమైన విచారణ పేరుతో కాలం గడుపుతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై, వారికి సహకరించిన అధికారులపై క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోవటం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఉన్నతాధికారుల విచారణ పూర్తయ్యాక వారి ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది. ఈ ఉన్నతాధికారులు ఇటు విషయమై హియరింగ్స్ కూడా చేయడం జరుగుతుంది. తదుపరి ఉత్తర్వుల ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. దీనిపైన పిఎస్లో ఎందుకంటే ఉన్నతాధికారులు అప్రూవ్తోనే 2023లో జరిగింది కాబట్టి దీని మీద మనకు క్లారిటీ వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 70 ఏళ్ల రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉన్న స్థలం సులోచన పేరిట ఎలా మారింది? 200 కోట్ల ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ జరుగుతుంటే సబ్ రిజిస్ట్రార్లు ఎలా అనుమతించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక మరెవరి ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సస్పెన్షన్లతో సరిపెట్టి అసలు నిందితులని తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఎట్లా పుట్టింది ఇది? మేరుగోపాల్ ఎట్లా పుట్టిండు? ఈ పేపర్లో ఎవరు పుట్టించారు? 44 ఎకరాల 10 గుంటల భూమి అధిక పేపర్ పరంగా ఇది ప్రభుత్వం వారు రెవెన్యూ శాఖ ఇచ్చింది. ఏమనిచ్చారు? గౌరాని సర్కారీ పరంపగానిచ్చింది. ఓకే, ఇది ఎవరు ఇవన్నీ సృష్టిస్తున్నారు? దీని మీద పూర్తి విచారణ చేసి దీని మీద ఎవరెవరైతే ఉన్నారో ప్రతి వాళ్ళను చట్టపరమైన చర్యలు తీసుకొని, శాఖపరమైన చర్యలు తీసుకొని వీళ్ళ మీద కఠినంగా శిక్షించాలి. కాన్షియన్స్ మొత్తంలో శిక్షించాలి. ఇలాంటి అక్రమాలు మొత్తం తీయాలి. ప్రభుత్వ భూముల ఆక్రమణ కేసుల్లో సాధారణంగా వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారులు మునగనూరు వ్యవహారంలో మాత్రం విచారణల పేరుతో జాప్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈలోపు నిందితులు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకునే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేసిన అధికారులు, నాలా సర్టిఫికెట్లు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మునగనూరు భూ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.